నిన్న కోతల రాయుడు కేటీఆర్ గారు కొడంగల్కి వెళ్ళి ఒక ఫ్లాప్ షోని నిర్వహించి వచ్చినారు. అసలు కేటీఆర్ గారు మీరు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల అసెంబ్లీ సభ్యులు, పార్లమెంట్ అసెంబ్లీలో సభ్యులుగా పనిచేస్తున్నారు. మరి కరీంనగర్లో ఉన్నటువంటి మీరు, మెదక్లో మీ బావగారు మీ నాన్నగారు ఎమ్మెల్యేలు ఉన్నారు జిల్లాలో, అదేవిధంగా మీ సోదరి కవిత గారు నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. మరి ఎక్కడ మీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎక్కడ మీ పార్టీ అభ్యర్థి? రాష్ట్రాన్ని ఉద్ధరించడం, రాష్ట్రాన్ని మాకన్నా తోపులు ఎవరు లేరు, మేము తొడగొడితే ఎవరన్నా సౌండ్ వినాల్సిందే అన్నటువంటి కేటీఆర్ గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పార్టీ ఎక్కడా? ఎందుకు పోటీ చేయడం లేదు? బీజేపీకి అమ్ముడు పోయినటువంటి కేటీఆర్ గారు కొడంగల్కి వెళ్ళి ఓడిస్తాము, చేస్తాము, చూస్తామంటున్నారు. ఈసారి మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీ డిఎన్ఏలో తెలంగాణ పౌరుషం ఉంటే సిరిసిల్ల అసెంబ్లీ సంబంధించిన ఎన్నికలకు మీరు రాజీనామా చేయండి. అసెంబ్లీకి శాసనసభ్యునిగా మీరు రాజీనామా చేయండి దమ్ముంటే. అప్పుడు చూసుకుందాం సిరిసిల్ల గెలిచేది కాంగ్రెస్ పార్టీయా, మీ అనుకున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీయా? నువ్వేమో తూస్మాన్ కానువా, నువ్వు దార్కారివా? కేటీఆర్ లాంటి అసమర్థ నాయకుణ్ణి, కేసీఆర్ లాంటి కోతల నాయకుణ్ణి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మలేరు, నమ్మబోరు. నీకు దమ్ముంటే, నువ్వు తెలంగాణ వాడివైతే సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి నువ్వు రాజీనామా చేయి. ఈసారి కూడా నువ్వు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే నీకు డిపాజిట్ దక్కకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది. కేటీఆర్ గారు, మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మీకు డిపాజిట్ దక్కకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులది, కాంగ్రెస్ పార్టీ నాయకులది. కొడంగల్కి వెళ్ళి అరువు తెచ్చిన నాయకులను తీసుకొని వెళ్ళి జబ్బలు ధరుచుకుంటూ, తొడలు కొట్టుకుంటూ, ఫ్లయింగ్ కిస్లు ఇచ్చుకుంటూ మిమ్మల్ని నమ్మేది తెలంగాణ రాష్ట్రంలో? పాలమూరుని ఎడాళ్ళ చేసింది ఎవరు? మీరు కాదా? మీ నాన్నగారు అప్పుడు పార్లమెంట్ సభ్యులు 2009లో. ఎప్పుడైనా కొడంగల్కి పోయిండా? ఎప్పుడైనా మీ నాయన? కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి అమ్ముడు పోయింది. కాబట్టే బీఆర్ఎస్ అభ్యర్థి పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఇది ఢిల్లీలో బీఆర్ఎస్ బీజేపీ కుదిరిన ఒప్పందం. తెలంగాణ వాదాన్ని తాకట్టు పెట్టిన కేటీఆర్ ఢిల్లీలో ఇప్పుడు తెలంగాణ కొంచెం తొలలు కొడతా ఉన్నాడు. మీ కుటుంబ సభ్యులందరూ ఇదే పార్లమెంట్లో, ఇదే అసెంబ్లీ జిల్లాలో ఉంటారు కదా. మెదక్లో ఉండేది మీ బావ, మీ నాయన. కరీంనగర్లో ఉండేది మీరు, నిజామాబాద్లో ఉండేది మీ సోదరి. మరి ఈ సంబంధించి ఎన్నికలు అవుతా ఉంటే మీ పార్టీ ఎక్కడ పోయింది?
మీ పార్టీ అభ్యర్థి ఎక్కడ పోయిండు? ఇక్కడ పొడవని పెద్ద మనిషి అంట కొడళ్ళకి వెళ్ళి తొడగొడతాడంట. ఒట్టే చెప్తున్నా, మీకు దమ్ముంటే సిరిసిల్ల శాసనసభ్యుడిగా మీరు రాజీనామా చేయండి. మీకు డిపాజిట్ దక్కకుండా చూసే బాధ్యత మాది. మీ అహంకారాన్ని 100 మీటర్ల లోతుకి పాతి పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది. నలుగురు గుండాలను వేసుకొని, నలుగురు కిరాజనాలను వేసుకొని కొడంగల్కు పోయి జబ్బలు మెరేస్తున్నాడు ఈ కోతల రాయుడు. పాలమూరుని న్యాయవంచన చేసి, పాలమూరు నాయకత్వాన్ని వంచి, పాలమూరు బిడ్డల్ని మోసం చేసి తెలంగాణ ప్రజలందరినీ ఆగం చేసినటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబం మళ్ళీ బీజేపీ నాయకత్వానికి దాసోహమైంది. దానికి నిదర్శనమే పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి వారి యొక్క పార్టీని తాకట్టు పెట్టింది.